ముసుగు తీయబడడం అనగా ప్రత్యక్షత అంటే వ్యక్తికి వాక్యం గురించిన బయలుపాటు వస్తే, వాక్యం గురించిన రెవల్యూషన్ వస్తే, వాక్యం గురించిన ప్రత్యక్షత వ్యక్తికి వస్తే అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం మీద ముసుగు తొలగించబడుతుంది. హల్లెలూయా. అంటే మీకు వాక్యం అర్థం అవ్వాలంటే మీకు ఏం రావాలండి? ముసుగు తీయబడాలి. అంటే ప్రత్యక్షత మీకు రావాలి. దేవుని గురించిన ప్రత్యక్షత, వాక్యం గురించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మీ జీవితాల్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ముసుగు తెరవబడిన పిదప నీకు వాక్యం అర్థమవుతుంది. అందుకే చాలా మంది బైబిల్ చదువుతారు కానీ ఈ రోజు ఇన్ని డినామినేషన్ రావడం గల కారణం ఏంటంటే, ఒక్కొక్కడు ఒక్కొక్కటిగా చెప్పడం గల కారణం ఏంటంటే, ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు బోధించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది కాకుండా సొంత మనస్సాక్షితో చదివి వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పడాన్ని బట్టి ఇన్ని రకాల విభేదాలు వచ్చినాయండి, ఇన్ని రకాల తారతమ్యాలు వచ్చినాయండి, ఇన్ని రకాల భావ వ్యక్తీకరణలు వచ్చినాయండి, ఇన్ని రకాల డినామినేషన్స్ వచ్చినాయండి, ఇన్ని రకాల కార్యాలు మనుషుల యొక్క మనస్సాక్షులతో ఆలోచించడం బట్టి వచ్చినాయి. నేను నాలాగా ఆలోచిస్తాను, మీరు మీలాగా ఆలోచిస్తారు, అంతేనండి. మీ ఆలోచన నాకు తెలియదు, నా ఆలోచన మీకు తెలియదు. నేనేం ఆలోచిస్తున్నా నాకు తెలుసు. నేను ఆలోచించే రీతి ఎలా ఉంటుందంటే, నాకు ఏదైతే ఇష్టమో, నాకు ఏదైతే అవసరమో దాని ప్రకారంగానే ఆలోచిస్తాను. నా భావజాలం ఎలా ఉందో, నా భావాలు ఎలా ఉన్నాయో, నా వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నాయో, అసలు నా స్వభావం ఏమై ఉందో, నా స్వభావాన్ని బట్టి నేను వాక్యాన్ని ఆలోచిస్తాను. అర్థమైందా మీకు? వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే, మీ స్వభావాన్ని బట్టి మీరు ఆలోచిస్తారు, నా స్వభావాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. నా స్వభావాన్ని బట్టి నేను ఏ విధంగా వాక్యాన్ని బట్టి ఉంటాలో ఆ వాక్యాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవడం ప్రయత్నం చేస్తాను. మీరు మీకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి వ్యక్తి వారి వారి స్వభావాలు బట్టి వాక్యాన్ని భావ వ్యక్తీకరణ చేస్తారు. అది కొంతమందికి అర్థమైన రీతిలో ఉంటుంది, కొంతమందికి అర్థం కాని రీతిలో ఉంటుంది. కొంతమంది అక్షరానుసారంగా తీసుకుంటారు, కొంతమంది ఆత్మానుసారంగా తీసుకుంటారు, కొంతమంది అటు ఇటు కూడా తీసుకుంటారు. రకరకాల స్వభావాలు ఉంటాయి. వారి వారి స్వభావాలు బట్టి వాక్యాన్ని విపులగిస్తారు, వారి యొక్క భావాలను వ్యక్తపరుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, నా భావాన్ని మీరు తీసుకోవాలని లేదు. నాకు ఇష్టమైన రీతిలో ఆలోచిస్తాను, నాకు ఇదే ఇష్టమని చెప్తాను, మీకు అది ఇష్టం ఉండదు. ఈ కాలమే ప్రభుత్వం అన్నాడు, ఈ మాట చెప్తున్నా ఏమన్నాడంటే, నాకు చెర్రీ అంటే బాగా ఇష్టం అన్నాడు. చెర్రీ పండ్లు అంటే నాకు బాగా ఇష్టం. చెర్రీ అంటే తెలుసు కదా మీకు? చెర్రీ పండ్లు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, చక్కగా నేరేడు పండ్లు ఉంటాయి, ఎర్రగా చక్కగా గులాబీ కలర్లో ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి, తీగా ఉంటాయి, పచ్చి తింటే పులపలుగా ఉంటాయి. చెర్రీ ఈయనకి ప్రవర్తకు బాగా చెర్రీ అంటే ఇష్టం. అంటే ఎక్కడికి వెళ్ళినా అయ్యే తినకూడదు. ఆ చెర్రీ పండు చాలా ఆవిడకి తెచ్చి అనేదంట, ఐ హేట్ ఇట్ అని, నాకు ఇది ఇష్టం లేదు అనేదంట. ఆవిడకి బెర్రీ పండు అంటే ఇష్టం, ఈయనకి చెర్రీ పండు అంటే ఇష్టం. ఇద్దరు భార్య భర్తలు, మళ్ళీ ఇద్దరు భార్య భర్తలే.